గాయస్, ఈరోజు మేము అరుణాచలంకి వచ్చాము. ఇక్కడ తిరుమలవలయలో తమిళనాడులో ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ గిరి ప్రదక్షిణకి మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారు. 14 కిలోమీటర్లు ఉంటుంది. కొండ చుట్టూ మొత్తం చాలా మంది ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ తెలుగు భక్తులు కానీ కన్నడ భక్తులు కానీ తెలుగు భక్తులు కానీ కన్నడ భక్తులు కానీ చాలా మంది ఇక్కడికి పాదయాత్రకు వస్తారు. ఎక్కువ మంది నైట్ పూటనే ఇక్కడ పాదయాత్ర చేస్తారు. మొత్తం గిరి ప్రదక్షిణ చుట్టుముట్టం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కొంతమంది మన తెలుగు భక్తులు ఉన్నారు. తెలుగు భక్తులను తెలుసుకుందాం. ఇక ఇక్కడ కొంతమంది కాళ్ళకు రిలీఫ్ కానీ కూడా ఇక్కడ మన అన్న ఒక అన్న ఉన్నాడు. కెమెరామ్యాన్ ఇక్కడ హౌస్ లైట్ ఇక్కడ మన తెలుగు భక్తులు కూడా చాలా మంది వచ్చారు. మనం అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మీకు ఎలా అనిపిస్తుంది అరుణాచలం? ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయన్నా? అన్ని మంచిగా ఉన్నాయి. మీరు ఎంతమంది వచ్చారు? 7 మెంబర్స్ వచ్చినారు. ఎక్కడెక్కడ తమిళనాడు దర్శించుకున్నారు? ఫస్ట్ రామేశ్వరం వెళ్ళినాం, అక్కడ నుంచి మధురై, తర్వాత అరుణాచలం, తర్వాత ఇప్పుడు ఇది తిరుపతి వెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు మీరు గిరి ప్రదక్షిణ ఫస్ట్ టైం చేస్తున్నారా లేకపోతే? ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలాంటి అనుభూతి అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంకా మరి కొందరు తెలుగు భక్తులు ఇక్కడ కూర్చున్నారు. ఇలా నుంచి కూడా సమాచారం తెలుసుకుందాం. కొంతమంది మీరు ఎక్కడ నుంచి వచ్చారు తమ్ముడు? ఎలా అనిపిస్తుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు? సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్? మీరు ఎంతమంది వచ్చారు? మీకు ఎక్కడెక్కడ తిరిగారు తమిళనాడులో? ఇక్కడ వాతావరణం చల్లగా ఉన్నందుకు భక్తులు చాలామంది ఇక్కడ పాదయాత్ర గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. చాలామంది ఇక్కడ రిలీఫ్ కానీ కూడా ఇక్కడ మనకు కాళ్ళకి రిలీఫ్ కానీ కూడా మిషన్స్ కూడా ఉన్నాయి. సాయంకాల కాలంలో ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు ఇక్కడ పాదయాత్రగా 14 కిలోమీటర్లు తిరుగుతారు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. వాయులింగం, హేమలింగం, జ్యోతిర్లింగం అన్ని లింగాలు దర్శించుకొని లాస్ట్గా అక్కడ మోక్షలింగాన్ని చేరుకుంటారు. ఎవరైనా రావాలనుకుంటే సమ్మర్లో రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ అంటే అమాస కానీ పున్నం కానీ ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు చాలామంది భక్తులు ఇక్కడ అరుణాచలంకి వస్తారు. తెలుగు భక్తులు కానీ తమిళ భక్తులు కానీ అలాగే చాలామంది నార్త్ ఇండియా నుంచి కూడా ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు. అరుణాచలేశ్వర గిరి ప్రదర్శనకు ఒక 14 కిలోమీటర్లు ఉంటుంది చుట్టుముట్టం. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.